ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు పడుకున్న శ్రీ మహావిష్ణువు శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీక మాసం వచ్చే పర్యంతం పడుకుని కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు నిద్రలేస్తే మళ్ళీ ఆయన నిద్రలేచిన ఏకాదశి ఉత్తైన ఏకాదశి అని పేరుతోటి ఆ రోజున తులసి బృందావనంలోకి తీసుకెళ్ళి కళ్యాణం చేయడం అవి చేస్తారు. కాబట్టి 4 నెలలు ఆయన నిద్రపోతారు. ఈ 4 నెలలు శ్రీ మహావిష్ణువు నిద్రపోయిన రోజులు ఏమున్నాయో అవి అత్యంత పవిత్రమైనవి. ఇవన్నీ కూడా శాస్త్రోక్తముగా నిర్వహించవలసినటువంటి తిథులు మాత్రమే వస్తాయి. సంవత్సరం మొత్తం మీద అత్యంత జాగ్రత్తతో విడిచిపెట్టుకోకుండా అనుష్ఠించవలసినటువంటి రోజులన్నీ ఈ 2 ఏకాదశుల మధ్యలో ఉంటాయి. ఈ 2 ఏకాదశుల మధ్యలో ఉన్న కారణం